చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఫిబ్రవరి 3వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఈ ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో జరిగే కాడర్ మీటింగ్కి హాజరవుతారు. ఉమ్మడి వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి కాడర్ అందరూ కూడా ఈ మీటింగ్కి హాజరవడం జరుగుతుంది. లక్షలాది మంది ఈ మీటింగ్కు హాజరవడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఏలూరు జిల్లాలో కానీ లేకపోతే వెస్ట్ గోదావరిలో ఇంత పెద్ద మీటింగ్ జరిగినకపోవచ్చు. సో ఈ భారీ మీటింగ్కి ముఖ్యమంత్రి గారు వచ్చి రాబో ఎలక్షన్లకు కాడర్ అందరూ కూడా దిశానిర్దేశం చేస్తారు. ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అదేవిధంగా ఈ ఉత్సాహంతో రాబో రోజుల్లో పార్టీ ఈ 3 జిల్లాల్లో కూడా బ్రహ్మాండంగా రాబో ఎలక్షన్లో పర్ఫామ్ చేస్తుందని చెప్పి కూడా తెలియజేస్తాను. ప్రతి ఒక్క వైఎస్ఆర్ అభిమానిని, జగనన్న అభిమానిని అందరూ కూడా ఈ మీటింగ్కి హాజరు అవ్వాలని చెప్పి మీడియా ద్వారా కోరుతున్నాము. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ సభని జయప్రదం చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏ విధంగా వారిద్దరూ కలిసి అత్యధికంగా కుట్రలు చేసేటువంటి కార్యక్రమం కొనసాగుతుందో మనకందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులు అందరికీ కూడా. ఇటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కేవలం ఈ 2 జిల్లాల మీదే, అంటే కేవలం కులాన్ని అడ్డుపెట్టుకుని కుల రాజకీయాలతో ఓట్లు దండుకోవాలన్న ఆలోచనతో ఈ 2 జిల్లాల మీదే ప్రత్యేకంగా ఆయన చేసినటువంటి యాత్ర కూడా ఎక్కువగా ఈ 2 జిల్లాల మీదే ఆయన కూడా ఈ యాత్ర పేరు మీద ఆ మధ్య కార్యక్రమం కూడా చేయటం జరిగింది. కాబట్టి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మరింత అప్రమత్తంగా, ఏదైతే చంద్రబాబు నాయుడు గారి చేతిలో కీలుబొమ్మగా మారి పవన్ కళ్యాణ్ గారు ఈ విధమైనటువంటి దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఉన్నాడు, అవన్నీ కూడా ఎదుర్కొంటూ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడేటువంటి ఈ కార్యక్రమంలో వారందరూ కూడా భాగస్వాములు కావడానికి సిద్ధంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి మరి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఈ కార్యక్రమానికి హాజరవటం ద్వారా, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం ద్వారా జగనన్న సైనికులుగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేసేటువంటి పోరాటాల్లో ఆయనతో పాటు ఉంటాం, ఆయనకు అండగా ఉంటాం. రానున్నటువంటి ఎన్నికల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నినాదం ఉందో, ఈ 175కు 175 అసెంబ్లీ స్థానాలు కూడా గెలిపించి తీరుతామన్న నమ్మకాన్ని ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వటం ద్వారా మరి ఈ సభను విజయవంతం చేయాలని ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కూడా కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.